ప్రభాస్, అమితాబ్, కమల్ నటించిన కల్కి మూవీలో అసలు హీరో ఎవరు? ఇక్కడ మనం హీరో అనే పదాన్ని కథానాయకుడు అనే పదంతో రిప్లేస్ చేద్దాం. కథానాయకుడు అంటే కథ ఎవరి చుట్టూ తిరుగుతుందో వాళ్ళే కథానాయకుడు. సో ఇక్కడ దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ తెలిసేంత వరకు కూడా ఈ కథలో నాయకుడు సుప్రీం ఆస్కిన్, హీజ్ అ ప్రైమ్ ఇన్ఫ్లుయెన్సర్. వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయినాక ఈ కథలో నాయకుడు తన కడుపులో ఉన్న కల్కినే. ప్రభాస్ ఒక సర్వైవర్ రోల్ చేస్తూ ఉంటే అమితాబ్ ఒక సపోర్టింగ్ రోల్ మాత్రమే చేస్తున్నారు. కానీ కమర్షియల్గా చూస్తే క్రికెట్లో క్యాప్టెన్ ఎవరున్నప్పటికీ కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వేరే ఉంటుంది. ఈ మూవీలో ప్రభాస్ మ్యాన్ ఆఫ్ ద మూవీ. ఎందుకంటే ఇఫ్ నాట్ ప్రభాస్ ఇన్ని 100 కోట్ల కలెక్షన్ వచ్చేది కాదు. ఇఫ్ నాట్ ప్రభాస్ అశ్వత్థామతో ఫైటింగ్ ఇంత రియలిస్టిక్గా ఉండేది కాదు. ఇఫ్ నాట్ ప్రభాస్ ఇంత హై బడ్జెట్ మూవీలో ఒక సెల్ఫ్లెస్ రోల్ ప్లే చేయడం అంత ఈజీ కాదు. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ కూడా కల్కి అనే టైటిల్కి 100% జస్టిఫికేషన్ చేశారు. హీరో అండ్ గాడ్ మధ్యలో హీరోని ఎలివేట్ చేసే టైంలో ఉన్న మనం డైరెక్టర్స్ అందరూ హీరోని ఎలివేట్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా హీరోని ఎలివేట్ చేయకుండా కల్కిని అనే పర్పస్ని డీమింగ్ చేయకుండా ముందుకు తీసుకెళ్ళాడు నాగశ్విన్. బట్ డోంట్ ఫర్గెట్, ఈ సినిమాలో హీరో పేరు భైరవనే అండ్ కాశీ క్షేత్ర రక్షకుడి పేరు కూడా భైరవనే. వెయిట్ ఫర్ ది సెకండ్ పార్ట్.